హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దీంతో వచ్చేసి ఈ యొక్క ఆల్ ఓవర్ ఇండియాలో ఒక విప్లవాన్ని సృష్టించింది ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్ అండి. దాని యొక్క టోటల్ డీటెయిల్స్, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. యూజ్ మీ వచ్చేసి ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ అండి. దీని గురించి మనం ఈరోజు టోటల్ గా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి, దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసినట్టయితే భారతదేశంలో మనం ఏ వర్క్ చేసినా కూడా లీగల్ గా ఉండాలి. లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని మనం చూసినట్టయితే చూడండి, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు మనకి లీగల్ గా ఇంకా ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి అని చూసినట్టయితే ఆర్ఓసి కావచ్చు, ట్యాన్ కావచ్చు, పాన్ కావచ్చు, జిఎస్టి, ఉద్యమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకొని లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ. ఎందుకంటే ప్రతిదీ కూడా మనము లీగల్ గా ఉండాలి. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ టీం ఏ విధంగా ఉంది, దీని యొక్క టోటల్ టీము ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా వర్క్ చేశారు, దీనికి సంబంధించిన పాటు ఎవరెవరికి ఎలాంటి బాధ్యత ఉంది అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క నలుగురు ఈ యొక్క కంపెనీకి మెయిన్ పిల్లర్ లాంటి వాళ్ళు. దీంట్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి రవి ప్రతాప్ సింగ్ గారు, ఫౌండర్ ఆఫ్ సిఇఓ. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా కంపెనీ గురించి ఆలోచన చేస్తూ కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఈ యొక్క రవి ప్రతాప్ సింగ్ గారు తీసుకున్నటువంటి బాధ్యత. దాంతో పాటు ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే డెవలప్మెంట్ ఉందో అవన్నీ కూడా మన కుల్దీప్ పటేల్ గారు తీసుకుంటారు. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎన్నో గవర్నమెంట్ అప్లికేషన్స్ ఇతను డెవలప్మెంట్ చేశారండి, బ్యాంకు సర్వర్ సంబంధించింది. దాంతో పాటు మన ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కనుక మనం చూసినట్టయితే శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా భారతదేశంలో ఈ యొక్క మ్యాపింగ్ కావచ్చు, యూజ్ మీ కావచ్చు, ఇంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఎవరైనా చూసినట్టయితే సచిన్ సూర్యవంశి అండి, బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్. ఈ యొక్క ఆర్మీలో పనిచేస్తూ కూడా ఈ యొక్క మన యొక్క యూజ్ మీలో పనిచేస్తున్నారు. ఈ యొక్క నలుగురు పైన మరి యొక్క కంపెనీ అనేది ఈ యొక్క 4 పిల్లల పైన కంపెనీ అనేది స్ట్రాంగ్ గా నిలబడ్డది. దాంతో పాటు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, కంపెనీకి ఉద్దేశం ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి, కంపెనీ అసలు ఎందుకు వచ్చింది అని మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క విజన్ కనుక మనం చూసినట్టయితే ఒక సోషల్ మీడియాలో ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీగా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కనుక మనం చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతో పాటు మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే ఒక ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ముందుకు తీసుకెళ్లాలనే కంపెనీకి ఉద్దేశం. ఎందుకని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ఎందుకే ముందు చేస్తారు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు గతంలో ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియా ఉందో ఈ యొక్క సోషల్ మీడియాకు మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క సోషల్ మీడియా మన యొక్క ఫేస్బుక్ కావచ్చు, మన యొక్క ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము డైరెక్ట్ గా మనము ఓపెన్ చేయలేకపోతున్నాం మన ఫ్యామిలీ ముందు. ఎందుకు అని చూసినట్టయితే అక్కడ ఎవరు ఎలాంటి ఈ యొక్క పోస్ట్ పెడుతున్నారో తెలియటం లేదు. దాంతో పాటు ఎవరు ఎలాంటి చాట్ చేస్తున్నారో తెలియటం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ వీడియో వస్తుందో కూడా తెలియడం లేదు. కానీ ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది ఇండియన్ అప్లికేషన్ అండి, మన యొక్క భారతదేశానికి సంబంధించింది. దాంతో పాటు ఇక్కడ మనము ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ వెరిఫికేషన్, కేవైసీ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అవతల వ్యక్తి మేలా ఫీమేలా ఒక క్లారిటీ వస్తుంది. అదే విధంగా మనం పెట్టిన ప్రతి పోస్ట్ కూడా మనకు అక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాతనే అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క ఫేస్బుక్ ఏ విధంగానో అదే విధంగా మన ఇండియన్ ఫేస్బుక్ అండి, ఇది మాస్టర్ అప్లికేషన్. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇక్కడ వాట్ ఈస్ యూజ్ మీ అంటే ఈ యొక్క యూజ్ మీ ఒక ఈకో సిస్టమ్ అండి.
ఈ యొక్క ఈకో సిస్టమ్‌లో ఒక్కటి కాదండి, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఒక బ్రెచ్ అయి ఉండడం జరిగింది. దాంట్లో మీరు చూసినట్టయితే సోషల్ మీడియా ఉంది, యుటిలిటీ సర్వీసెస్ ఉన్నాయి, షాపింగ్ పోర్టల్ ఉంది, లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారు. అదే విధంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో, మనం ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో ఒక్కొక్క సర్వీసెస్ వాడుకోవాలంటే ఒక్కొక్క అప్లికేషన్ మనం యూజ్ చేయాలి. కానీ యూజ్ చేసినట్టయితే మనము ఏ టు జెడ్ అండి. ప్రతీది కూడా ఇది కేవలం ఒక అప్లికేషనే కాదండి. మన యొక్క బ్రతుకులలో మార్పు తీసుకొస్తుంది ఈ యొక్క యూజ్‌మి. అది సోషలే కావచ్చు, ఫైనాన్షియలే కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక్కటే కాదండి. ఇంకా మనకు చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, యుటిలిటీ సర్వీసెస్ ఇవన్నీతో పాటు ఇంకా మనకు ఈ యొక్క మనం దీంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకు కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అంటే ఏంటి? ఎన్ని వస్తున్నాయి? దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ రెఫరల్ పైన. ఆ తర్వాత మనము ఎవ్రీ రెఫరల్ పైన మనకు 1000 రావడం జరుగుతుంది. మీరు సైన్ అప్ అయినప్పుడు 1000 వస్తుంది. మీరు వేరే వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు 100 రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు. మనము రీచార్జ్ సెక్షన్‌లో మనకు రావడం జరుగుతుంది. షాపింగ్‌లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, మనకు మన సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో మనము సెల్ఫీ దిగి ఫోటో పెట్టుకోవచ్చు. అక్కడ ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు లైక్ అండ్ కామెంట్ చేసినప్పుడు అక్కడ మీకు రావడం జరుగుతుంది. మనము గ మనము ఈ యొక్క ఫేస్‌బుక్ వచ్చి నుంచి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఒక్క రూపాయి కూడా రాలేదండి. కానీ మన యొక్క యూజ్ మీ పోస్ట్ ద్వారా ప్రతి పోస్ట్, ప్రతి లైక్ ద్వారా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. మనము డబ్బు సంపాదించుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళకు డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించొచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క కేవలం ఇది కర ఏదైతే కాయిన్ ఉందో, ఆ కాయిన్ మన క్రిప్టో కరెన్సీ కాదండి. డైరెక్ట్‌గా మనం విత్‌డ్రా చేసుకోలేము. కానీ ట్రాన్సాక్షన్‌లో ఫేస్‌బుక్ లాగా మనం ఏదైతే పోస్ట్ పెడుతున్నామో అక్కడ అయి మనకు యూజ్ అవుతాయి. మీరు ఒక పోస్ట్ పెట్టారు, ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు ఒక లైక్ వచ్చింది, మీకు కాయిన్ రావడం జరుగుతుంది. మీరు వేరే వాళ్ళకి లైక్ చేసి కాయిన్ వెళ్ళడం జరుగుతుంది. ఒక్క కాయిన్ ఒకటే రూపాయి. కానీ ఇక్కడ మనము ట్రాన్సాక్షన్‌లో యూజ్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ మనకి ఇదొకటే ప్రాజెక్ట్ కాదండి. ఇంకా మనకు చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యూజ్‌మి ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ బ్రాండింగ్ 365 అండి. ఇది కూడా మనకు క్యాన్వా అప్లికేషన్ లాగా పనిచేస్తుంది. పోస్టర్ డిజైన్ చేయడం కావచ్చు, బ్యానర్ క్రియేట్ చేయడం కావచ్చు. ఇది కూడా మనకు ప్రాజెక్టే. 250 పర్ రెఫరల్ పైన రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకు మ్యాపిన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు ఈ మంత్ 23కి లాంచ్ అయిపోయింది. ఈ యొక్క మ్యాపింగ్ గనుక థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ టోటల్‌గా ఇండియాలో, భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. లాంచ్ కాకముందు కంపెనీ ఏమంది 550 ఇస్తా అని చెప్పింది పర్ రెఫరల్ పైన. కానీ లాంచ్ అయిన డేట్ నుంచి ఇంకొక ₹50 పెంచి ఇస్తుంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. ఇక్కడ మనము ప్రతి ఒక్క పిన్ కోడ్‌కి మనము ఈ యొక్క మ్యాపిన్ అనేది మనము చేర్చవచ్చు. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి. క్యాషియర్ ప్రాజెక్ట్. ఈ యొక్క క్యాషియర్ వచ్చేసి ప్రతి ఒక్క షాప్‌కు మనం కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క షాపింగ్ ఏదైతే మనకు క్యాషియర్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా ఇచ్చే అవకాశం ఉంది. లోకల్ క్యాషియర్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం. అక్కడ కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. పర్ రెఫరల్ పైన ₹300. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మనకు మర్చెంట్ కూడా రాబోతుంది. ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో షాప్‌లో ప్రతి ఒక్క షాప్‌కు, ప్రతి ఒక్క షాపింగ్ మాల్‌కు మనం మన యొక్క క్యూఆర్ కోడ్ పెట్టొచ్చు. ఇప్పుడున్న క్యూఆర్ కోడ్‌లకు మనం పే చేస్తే మనకు రూపాయి రాదండి. కానీ మన మర్చెంట్ క్యూఆర్ కోడ్ మనం పే చేసినట్టయితే 5% డిస్కౌంట్ ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తుంది. ₹100 మనం నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అది ఏ విధంగా ఇది లోకల్ బిజినెస్ పార్ట్నర్. యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్‌గా మారుతుంది. ప్రతి ఒక్క షాప్ మీ విలేజ్‌లో, మీ యొక్క పిన్ కోడ్ ఏరియాలో ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు మీరు ఇది ఇవ్వచ్చు. ప్రతి షాప్‌లో ఎవరు ట్రాన్సాక్షన్ చేసినా మీకు డబ్బులొస్తాయి. అలాంటి ప్రాజెక్ట్ అండి. 250 పర్ రెఫరల్ పైన ఉంది. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు మ్యాపింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు లాంచ్ అయింది. ఈ యొక్క మ్యాపింగ్ ఈ యొక్క స్లోగన్ ఏంటంటే హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్ అండి. మీ యొక్క ఫ్రాంచైజీస్ మీరే తీసుకోవచ్చు. మీ యొక్క ఫ్రాంచైజీ ఓనరు మీ పిన్ కోడ్‌కు మీరే ఓనర్ కావచ్చండి.
ఇప్పటి వరకు చేసింది ఏంటి? ఎవరో పిన్ కోడ్ ఫ్రాంచైజ్ తీసుకుంటే మనం వాళ్ళ దగ్గర పోయి పనిచేసినటువంటి అవకాశం మనం ఇంతకుముందు తీసుకున్నాం. కానీ ఇప్పుడు మీ పిన్ కోడ్‌కు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. మీ పిన్ కోడ్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీకు డబ్బులొచ్చే అవకాశం ఉంది. అది మీరు ఎంత వరకు డిసిషన్ తీసుకుంటారనేది మీ పైనే డిపెండ్ అయి ఉంది. 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. మనకి ఇప్పటికి 2,000 పిన్ కోడ్స్ అయిపోయినాయి. ఎంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయితే మనకు మ్యాపింగ్ అంత లాజిస్టిక్ ఫ్రాంచైజీ అంత ఫాస్ట్‌గా మనకు డెవలప్ కాబోతుంది. అదే విధంగా ఇక్కడ మనము ఇది అసలు మ్యాపింగ్ అంటే ఏంటి? దాని యొక్క డీటెయిల్స్ గనక మనం 100% నెట్వర్క్ ఇక్కడ వెరిఫైడ్ నెట్వర్క్ డెలివరీ పార్ట్నర్ ప్లస్ యూజర్స్ ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కేవైసీ ఉంటుంది ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ మనకు పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రి పిన్ కోడ్ ఇక్కడ మనకు కాంటాక్ట్ కావచ్చు. అదే విధంగా మనము ట్రాన్స్‌పోర్ట్ ఎవ్రీథింగ్ డాష్‌బోర్డ్ మన యొక్క మొబైల్ ద్వారానే మనం చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము వన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆల్ డెలివరీ మనం వెరిఫికేషన్, యుటిలిటీ సర్వీసెస్ ప్రతీది ఏ టు జెడ్ కూడా మనము యూజ్ మీ అప్లికేషన్ ద్వారా మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే ఈ యొక్క మ్యాపింగ్ బెనిఫిట్స్ మీరు గనక ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క మ్యాపింగ్ తీసుకున్నారు. మీకు ఏ విధంగా బెనిఫిట్ ఉంది అని చూసినట్టయితే 3% ఇన్‌కమ్ పర్ షాపింగ్ పైన. అంటే మీ పిన్ కోడ్ ఏరియాలో ఎవ్వరు మన యొక్క యూజ్‌మీలో షాపింగ్ చేసినా మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా మీ పిన్ కోడ్ ఏరియాలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు డెలివరీ కమిషన్ ప్రతి ఆర్డర్ పైన మీ ఏరియాలో ఎవ్వరు షాపింగ్ చేసినా మనకు ఇది అది తొందరలోనే ఇంకా లాంచ్ కాబోతుంది ఫుల్ ఫ్లెడ్జ్‌గా. అప్పుడు మీరు ఎళ్లి మీరు డెలివరీ చేయించినా, మీరు డెలివరీ చేపిచ్చినా కూడా మీకక్కడ కమిషన్ వస్తుంది. దాంతో పాటు మనం క్యాషియర్ సర్వీసెస్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో మనకు ఈ యొక్క క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మీకు కమిషన్ వస్తుంది. ఇక్కడ మర్చెంట్ షాపింగ్ వెరిఫికేషన్ పైన 150 వస్తుంది. షాపింగ్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ పైన కూడా మీకు ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మనకిక్కడ గ్రామాలజీ వెరిఫికేషన్ 150 దాంతో పాటు గ్రామాలజీలో ప్రతి ఒక్క ఈ యొక్క కిసాన్ ఏదైతే మనకు అగ్రికల్చర్ సంబంధించింది ఉందో దాంట్లో కూడా పర్ కేజీ 25 పైసా అక్కడ కూడా మనకు గ్రామాలజీ పర్చేస్ పైన కూడా మనకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా ఇంకా మనకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి? దీని యొక్క టోటల్ డిఫరెంట్ ఏంటి? గ్రామాలజీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు గ్రామాలజీ రాబోతుంది. ప్రతి ఒక్క విలేజ్‌కి ఇది అవసరం అండి. ప్రతి ఒక్క వ్యవసాయదారునికి ఇది అవసరం ఉంది. దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి? గ్రామాలజీ ప్రతి విలేజ్‌కి మనం వెళ్లి ఇది యొక్క గ్రామాలజీ యొక్క బెనిఫిట్స్ చెప్పొచ్చు. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఫార్మల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. సొల్యూషన్స్ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఏ విధంగా చేయొచ్చు వాళ్ళకి నేర్పించొచ్చు. వర్మి కంపోస్ట్ డీటెయిల్స్ ఉంటుంది. మిల్క్ కలెక్షన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ లోన్ కూడా మనము దీని ద్వారా ఇప్పించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంకా మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంతో పాటు ప్రైమ్ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. సోషల్ మీడియా ఇన్‌కమ్ ఓపెన్ అవుతుంది. గ్యారంటెడ్‌గా అప్ టు 30% షాపింగ్‌లో మనకు డిస్కౌంట్ వస్తాయి. బ్యాంక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకు అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. వీఐపీ యాక్సెస్ ఉంటుంది. కేవలం 799 అండి. ఈ యొక్క 799 ఏదైతే ఉందో ఇది కేవలం యూజ్ మీ మెంబర్స్‌కి మాత్రమే. కానీ మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు ఈ యొక్క 799 కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పే చేయాల్సిన అవసరం లేదు. మ్యాపింగ్ 2500 పే చేసిన వాళ్ళకు ఈ యొక్క అమౌంట్ ఫ్రీ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు దీని బెనిఫిట్స్‌తో పాటు మనము ఇలా అమౌంట్ పే చేసుకోకుండా మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చా అని చూసినట్టయితే మనకు ప్రొడక్ట్స్ కూడా తీసుకొని మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఇక్కడ మనము దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి? మనకు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, షాపింగ్‌లో అక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మనకు యాడ్ అయ్యేటివి ఉన్నాయి. ఎందుకంటే మనకు మ్యాపింగ్ నచ్చిన తర్వాత ఇంకా ఏ టు జెడ్ మనకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఐరన్ బాక్స్ కావచ్చు, మిక్సర్ గ్రైండర్ కావచ్చు, వాచ్ కావచ్చు, సెల్ ఫోన్ ఈ యొక్క సెల్ ఫోన్ బ్యాటరీకి సంబంధించింది కావచ్చు, పవర్ బ్యాంక్, ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ కూడా హెడ్ ఫోన్స్ అదేవిధంగా టీ షర్ట్స్, అంబ్రెల్లా ఇవన్నీ కూడా మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో యూఎస్‌పీ ఉంటుంది. ఈ యొక్క మినిమమ్ 500 యూఎస్‌పీ ద్వారా మనము ప్రైమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం దీంతో పాటు మనము ఆల్కలైన్ వాటర్ జార్ కూడా తీసుకొని మనము ప్రైమ్ మెంబర్‌షిప్ కావచ్చు.
అది ఏ విధంగా దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆల్కలైన్ వాటర్ జార్, ఇక్కడ మనం బాడీ టెంపరేచర్, అదే విధంగా జాయింట్ పెయిన్ సంబంధించింది ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ జార్ ద్వారా మనము చేసుకోవచ్చు. దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీరు స్టడీ చేయండి. దీని యొక్క పర్చేజ్ చేయడం ద్వారా కూడా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది. మనం ఏదైతే 1000 యూజ్ మీ కాయిన్స్ ఇచ్చిందో కంపెనీ, దాంట్లో ఇక్కడ 200 ఒక్కటేసారి మనం ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1999 అండి. ఇక్కడ 120 రూపీస్ డెలివరీ ఫీ వెళ్ళిపోతుంది. అంటే మనకు 200 మనకు యూజ్ మీ కాయిన్స్ వెళ్ళిపోయినాయి. మనకు కేవలం 1919 రూపీస్‌లో ఉన్నాయి మనకి ఇక్కడ పర్చేస్ అయిపోయింది. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యాం. ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే ఇండియా పోస్ట్ ద్వారా వస్తుంది. మనకు మ్యాపింగ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయినప్పుడు అక్కడ మనకు మ్యాపింగ్ ద్వారా వస్తుంది. మీ ఏరియాలో ఎవరు ప్రైమ్ అయినా కూడా, ఎవరు బుక్ చేసినా కూడా మళ్ళా మీకు కమిషన్ వస్తుంది. అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. దాంతో పాటు 500 కంపెనీ యూఎస్‌పీ కూడా ఇచ్చేసింది. అదే విధంగా మనకిక్కడ మనం మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్‌షిప్స్ గనక మనం చూసినట్టయితే 899 అనేది ట్రూ కాలర్. దాంతో పాటు ఈ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైమ్ తీసుకున్నట్టయితే 699. అదే విధంగా యూట్యూబ్‌లో కూడా ప్రైమ్ మెంబర్ ఉంది 1490 రూపీస్. జూమ్‌లో కూడా ఉంది అండి ప్రైమ్ మెంబర్‌షిప్. కానీ లైఫ్ టైమ్ కోసం ఇక్కడ 799. మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకి ఆ 799 కూడా ఇక్కడ లేదు. అంత మంచి ఫ్యూచర్ అండి. ఇంతమంది మనము ఇలాంటి ఫ్యూచర్ తీసుకున్నందుకు కంపెనీ మనకి ఈ విధంగా ఎంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది, ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది అంటే ఒక సముద్రం లాంటి ఇన్‌కమ్ చూపిస్తుందండి కంపెనీ. ఈ యొక్క సముద్రం నుండి మీరు ఎంత సంపాదిస్తారు అనేది మనపైనే డిపెండ్ అయి ఉంది. ఈ యొక్క సముద్రం నుంచి మీరు మీ ఇంటికి గ్లాసులలో తీసుకెళ్తారా? జగ్గులలో తీసుకుపోతారా? బకెట్లలో తీసుకుపోతారా? డ్రమ్ములలో తీసుకుపోతారా? ట్యాంకర్‌లలో తీసుకుపోతారా? పైప్ లైన్ ఏసుకుంటారా? మీ పైనే డిపెండ్ అయి ఉంది. ఎంత కావాలో మీరు డిసిషన్ తీసుకోండి. దాంట్లో టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూడండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ మీరు చూడండి, సోషల్ మీడియా ఇన్‌కమ్ 5% వస్తుంది. రెఫరల్ ఇన్‌కమ్ 70% వస్తుంది. ఇక్కడ రివార్డ్ ఇన్‌కమ్ 10% మంత్లీ. రాయల్టీ ఇన్‌కమ్ 5% డైలీ వస్తుంది. అదే విధంగా మనకు టీమ్ రాయల్టీ 10% డైలీ వస్తుంది. దాంతో పాటు గ్రోత్ ఫండ్ 5% మంత్లీ వస్తుంది. అదే విధంగా ఫ్రౌడ్ ఫండ్ 5% మంత్లీ. రీపర్చేస్ ఇన్‌కమ్ 70%. దాంతో పాటు ఇంకొక 2 ఇన్‌కమ్‌లు ఉన్నాయండి. మర్చెంట్ ఇన్‌కమ్ ప్లస్ కోర్ లీడర్ ఇన్‌కమ్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మనకి ఇక్కడ డబ్బులు రావడం జరుగుతుంది. అలాంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మీరు డిసిషన్ తీసుకోండి ఈరోజు. మీరు కమిట్మెంట్‌గా పని చేయండి. అదే విధంగా మనం పిన్ టు పాయింట్ మనము ప్రతి ఇన్‌కమ్ మనకి ఏ విధంగా వస్తుంది దాని యొక్క డీటెయిల్స్ గనుక మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్‌కమ్ ఏదైతే ఉందో 5% వస్తుంది. డైలీ టర్న్ ఓవర్ పైన. మీ సెల్ఫీ మీరు తీసుకొని అక్కడ అప్‌లోడ్ చేయండి. మీకు ఎవరైనా లైక్ చేశారో మీకు లైక్‌ల పైన, కామెంట్స్ పైన ఇన్‌కమ్ వస్తుంది. ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అండి. ఈ యొక్క రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో 70% డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. ఈ యొక్క 70% డిస్ట్రిబ్యూషన్‌లో ఫస్ట్ లెవెల్‌లో 40% 200 వచ్చేసింది. సెకండ్ లెవెల్‌లో 5% 25 రూపీస్ వచ్చింది. థర్డ్ లెవెల్‌లో 4% 25. ఈ విధంగా 20 లెవెల్ల వరకు మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. సిక్స్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 11% ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా 5 రూపీస్ వస్తుంది. ఇక్కడనే మనకు 5 క్రోర్స్ పైన మనకి ఇన్‌కమ్ వచ్చేసింది. అదే విధంగా మనకు నెక్స్ట్ రివార్డ్ ఇన్‌కమ్ ఉందండి. ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో వెంటనే ప్రైమ్ తీసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్‌ని గనక రెఫర్ చేసినట్టయితే వెంటనే 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. మొబైల్ రివార్డ్ ఫండ్‌తో పాటు 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. క్రియేటర్ ర్యాంక్. దాంతో పాటు సెకండ్ వచ్చేసి మనకు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. 25,000 యూఎస్‌పీ కంప్లీట్ చేసినట్టయితే మనకిక్కడ 40,000 రూపీస్ ల్యాప్‌టాప్ ఫండ్ వస్తుంది. దాని యొక్క ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ కూడా మనకివ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ మావెన్ ర్యాంక్. మావెన్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ చేసినట్టయితే 2,00,000 రూపీస్ బైక్ రివార్డ్ ఇస్తుందండి. 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్. ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు ఏస్ ర్యాంక్ అండి. ఏస్ ర్యాంక్ ఈ యొక్క 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే 10,00,000 రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. కార్ ఇవ్వదు, కార్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు మనకిక్కడ
0.5% డైలీ సిటిఓ, మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% మనకు ట్రావెల్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ అండి, ఇక్కడ మనం నెక్స్ట్ చూడొచ్చు స్టార్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. 5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ అండి మనకు యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 2,50 lakhs రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి. 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, అదేవిధంగా మనకు 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, దాంతో పాటు ఇక్కడ 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మనం ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మిగతా వచ్చే ఇన్కమ్ అంతా ఎక్స్ట్రా. అదే విధంగా మనం ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఇక్కడ మనము రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 5% డైలీ వస్తుంది. క్రియేటర్ ర్యాంక్ అయితే 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయితే 1%, మావెన్ అయితే 1%, ఏస్ అయితే 0.5%, స్టార్ అయితే 0.5%, యూనికార్న్ అయితే 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ మినిమం ఒక 2 members నుంచి చేసుకోవచ్చు, లేదంటే 1,000 యూఎస్పీ మనం కావచ్చు, సెల్ఫ్ లెవెల్ 1 కావచ్చు, ఎవరు చేసినా కూడా మనకి ఇక్కడ డైలీ 5% కంపెనీ టర్న్ ఓవర్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10% అంటే డైలీ మన డౌన్లోడ్ లో ఎవరు ఎక్కడ ప్రైమ్ అయినా కూడా క్రియేటర్ ర్యాంక్ ఏదైతే ఉందో 10 రూపీస్ వస్తుంది, 2% ఎక్స్ట్రా. ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్ అయితే 2% 10 రూపీస్, మావన్ అయితే 2% 10 రూపీస్. ఎగ్జాంపుల్ మీరు క్రియేటర్ ఉన్నారు, మీ పైన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, మీరు అతను ఇన్ఫ్లుయెన్సర్ అయితే వస్తుంది, లేదంటే సేమ్ ర్యాంక్ అయితే మీ కింద ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఏస్ ర్యాంక్ అయితే 1%, స్టార్ అయితే యూనికార్న్ అయినా కూడా 1% 5 రూపీస్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు గ్రోత్ ఫండ్ అండి 5% మంత్లీలో వచ్చేస్తుంది. క్రియేటర్ అయితే మనకు లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ అయితే స్టడీ ఫండ్ 1%, దాంతో పాటు ఏస్ అయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ అయినట్టయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ అయితే పెన్షన్ ఫండ్ 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి 2,500 సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు. అప్పుడు మనకి ఇది మంత్లీ గ్రోత్ ఫండ్ వస్తుంది 5% మంత్లీ. ఇది ఇవన్నీ కూడా 5వ తారీఖు రోజు వస్తాయి ఫ్రెండ్స్. యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ అండి. ఎనీ ర్యాంక్ మనకు 5% అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. యూనికార్న్ ర్యాంక్ కావచ్చు, క్రియేటర్ ర్యాంక్ కావచ్చు, సేమ్ ఇన్కమ్ వస్తుంది. ప్రౌడ్ ఫండ్ ఇది ఎక్సలెంట్ అండి. ఇది దీని యొక్క 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసుకోవచ్చు మనము సెల్ఫ్ కానీ లెవెల్ 1 కానీ. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ ఉంది. దాంతో పాటు దీని యొక్క రీపర్చేస్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ మీరు చూడొచ్చు 40% 200 వస్తుంది. ఈ యొక్క మనం ప్రైమ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎవ్వరు షాపింగ్ చేసి కూడా అక్కడ కూడా మనకు సేమ్ 70% డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు 20 లెవెల్ వరకు ఇన్కమ్, మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది కూడా జబర్దస్త్ ఇన్కమ్ అండి. షాప్ కీపర్స్ ఎవరైతే వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే మన క్యూఆర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మీ పిన్ కోడ్ లో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అందరికి కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వచ్చు. ఆటో వాళ్ళకి ఇవ్వచ్చు, క్యాబ్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ యొక్క షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. 10% డిస్కౌంట్ ఇవ్వాలి. బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో 5% వాళ్ళకి ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ పే చేస్తున్నారు, 95 రూపీసే పే చేస్తారు. అంటే 5 రూపీస్ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు మైనస్ అయిపోయింది పాయింట్స్ రూపకంగా. అదే విధంగా 2% ఏదైతే ఉందో మర్చెంట్ రెఫరల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. 1% ఏదైతే ఉందో బయర్ అప్లై 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. షాప్ కీపర్ హ్యాపీగా ఉన్నారు, కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇలా ఉంటుంది ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్. దాంతో పాటు మనకి నెక్స్ట్ వచ్చేసి కోర్ లీడర్ అండి. కోర్ లీడర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్ ఇన్ 10% ఆఫ్ కంపెనీ షేర్స్ అండి. ఎక్సలెంట్ ఇన్కమ్ ఇది కూడా మనకు. ఇది మనకు రావాలంటే దీంట్లో కనుక మనం చూసినట్టయితే జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్ గా ఉండాలి. మన యొక్క ఏదైతే మనకు హిందీ క్లాస్ ఉందో అక్కడ మనం యాక్టివ్ గా ఉండాలి. దాంతో పాటు ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరియర్ ఆపర్చునిటీ అండి. అదే విధంగా మనకు 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. 25 మెంబర్స్ వరకే. ఇది మీరు కూడా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ 5 months అయింది కాబట్టి. దాంతో పాటు
యూజ్మీ పాలసీస్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఎంటర్ కావాలంటే మినిమం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి. ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో సేమ్ నేమ్ ఉండాలి. అదే విధంగా మీరు అయ్యే ముందే చెక్ చేసుకోండి. మీరు జాయినింగ్ అయ్యే వాళ్ళు వాళ్ళేనా కాదా? ఫోన్ నంబర్, రిఫరల్ కూడా అదేనా కాదా చెక్ చేసుకొని జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి జాయినింగ్ అయితే మళ్ళా రిఫరల్ క్యాన్సల్ కాదు. దాంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేదు. ఎలాంటి హిడెన్ చార్జెస్ లేదండి. నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్. కొన్ని కంపెనీలలో మనం చూసాము 10% కూడా అడ్మిన్ చార్జెస్ ఆల్రెడీ ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలలో ఉన్నాయండి. ఇక్కడ ఎలాంటి అడ్మిన్ చార్జ్ లేదు. ఎలాంటి హిడెన్ చార్జ్ లేదు. దాంతో పాటు ఇక్కడ ఎలాంటి వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. దాంతో పాటు 20 లెవెల్ ఇన్‌కమ్ మనకు రావాలంటే రీసెల్లర్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. అదే విధంగా పేఅవుట్ గనక మనం చూసినట్టయితే మనము మన బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలంటే మినిమమ్ మన యొక్క వాలెట్ రూ. 10 ఉండాలి. అదే విధంగా విత్‌డ్రాయల్ సర్వీసెస్ అవైలబుల్ గనుక మనం చూసినట్టయితే 24/7 365 డేస్ నైట్, పగలు, సండే, సాటర్‌డే ఎనీ టైమ్ మనం పెట్టుకోవచ్చు. మినిమమ్ బ్యాంక్ విత్‌డ్రాయల్ రూ. 175. విత్‌డ్రాయల్ గనక చార్జెస్ మనం చూసినట్టయితే రూ. 12. ఐఎంపీఎస్ అన్నట్టయితే నెఫ్ట్ అయితే రూ. 10 డిడక్షన్ అవుతుంది. టీడీఎస్ 2% డిడక్షన్ అయ్యి మన యొక్క అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారంగా. దాంతో పాటు మీ యొక్క ఐడీ, పాస్వర్డ్ అనేది ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. అదే విధంగా యూజ్‌మీ కార్పొరేట్ ఆఫీస్ 504 ఫిఫ్త్ ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్ నగర్, లక్నో. సెకండ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉందండి. వెబ్‌సైట్ మీరు చూడొచ్చు www.useme.in. అదే విధంగా ఈమెయిల్ మనం చూసినట్టయితే eco.useme@gmail.com అండి. అదే విధంగా ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. దీంట్లో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎర్న్ అండ్ రిటర్న్ అండి. మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి. మీరేదైతే సంపాదిస్తున్నారో 10 మందికి చెప్పండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే ఎవ్రీ డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది. 8 AM, 8 PM ఇది హిందీలో ఉంటుంది. మీకు తెలుగులో కావాలనుకుంటే 6 PM ఉంటుంది. అంటే ఎవ్రీ డే ఉంటుంది. ఒకవేళ లేని రోజు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ డౌట్ ప్లీజ్ రైజ్ హ్యాండ్ and unmute.